ఏదో మీ దేవాలు బాగానే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మొట్టమొదటి సీను కాస్త సెంటిమెంట్ సీను. ఇగో మా కో డైరెక్టర్ మా అసిస్టెంట్ సాంబార్ సుబ్రహ్మణ్యం సాంబార్ సుబ్రహ్మణ్యం ఇడ్లీ విషయాలు సాంబార్ సుబ్రహ్మణ్యం కాస్త ముద్దుగా ఉంటాయి కదా పెట్టుకుని ఉంటాయి కానీ ఓకే నన్ను చూస్తాడు చూడయా. బాగున్నాను సార్. హీరో గారు ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సెంటిమెంట్ సీను. మీరు లండన్ నుంచి డైరెక్ట్గా బీహార్ వస్తారు. బీహార్ రాగానే మీరు మీ నాన్నగారిని కలుసుకునే సీను. ఆనందంలో మీరు మీ నాన్నగారిని మీరు వస్తారు, కలుసుకుంటారు. మీ నాన్నగారేమో బాబు అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. సార్ అర్థమవుతుందండి? అరే ఎన్నిసార్లు చెప్తారా? ఓకే సార్, ఓకే కట్టు అడుగు అడుగు అడుగు. కెమెరా యాక్షన్. అలవే అలవే ఏంటయ్యా పట్టుకోమంటే బిసికేస్తావా? ఎవడయ్యా వీడికి తెచ్చాడు? వీడికి ఎవడయ్యా ఫాదర్ కార్డు ఇచ్చింది? డైలాగ్ డెలివరీ లేదు, కెమెరా మీద ఫోకస్ చేయట్లేదు, అసలు ఇంకే లేదు. వీడిని ఎవడయ్యా తెచ్చాడు? సార్ 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 కోపం వస్తుంది సార్. ఈయనేనండి మీ 47 సినిమాలో ఆటో డ్రైవర్ రోల్ చేశారు. మీ ఫ్రెండ్ అండి, మీ ఫ్రెండ్ ఎవడయ్యా? నాకు తెలీదా అంటే నేను 30 years ఇక్కడ 30 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో లేకుండా చేస్తా. నాకు చెప్తాను బాబు గారు, మీరు కోప్పడద్దండి, మీరు కోప్పడద్దు. ఇక ఈ సీన్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్. ఆ పవర్ఫుల్ డైలాగ్ ఏంటంటే మీరు కోపంతో వచ్చి ఒక డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ ఏంటంటే నాలో అంతర్లీనమైన కోపంతో క్రోధంతో అనే డైలాగ్. మాకు చెప్పక్కర్లేదు, తెలుసు. ఓకే సార్, ఓకే ఓకే బాబు గారు. ఓకే రెడీ, కెమెరా యాక్షన్. వెయిట్ స్టార్ట్. ఓకే కెమెరా యాక్షన్. నాలో ఈ అంతమైన కోపంలో ఏమైంది? బాబు గారు నాలో అంతమైన కాదండి, అంతర్లీనమైన. మాకు తెలీదా అంటే డబ్బింగ్ వాడుకోవయ్యా, టెక్నాలజీని వాడుకో. ఓకే చెప్పాలా? ఓకేనండి బాబు గారు, ఓకే మేము వాడుకున్నాం, డబ్బింగ్ వాడుకున్నాం. నెక్స్ట్ సీన్ వచ్చేసి సీన్ నేను అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక సెంటిమెంట్ సాంగ్. ఎక్కడ? స్విట్జర్లాండా? బాబు గారి సెంటిమెంట్ సాంగ్. స్విట్జర్లాండ్ కూడా సెంటిమెంట్ సాంగ్ అవసరం? మొన్ననే మీరేమో రొమాంటిక్ సాంగ్ వచ్చేసి అమెరికాలో రోనక్ ఏరియాలో ఒరిజినల్ చేసి వచ్చారు. మళ్ళీ సెంటిమెంట్ సాంగ్ మళ్ళీ స్విట్జర్లాండ్ అంటే మన ప్రొడ్యూసర్ కూడా దృష్టిలో పెట్టుకోకదండి. ఇప్పటికే ఆయన చాలా బడ్డీలో ఉన్నారు. అందుకనే ప్రొడ్యూసర్ గారి సార్కి సారథి స్టూడియోలో సెపరేట్మని చెప్పారు. సారథి స్టూడియో ఐటమ్ కలుతున్నారా? బాబు గారి సెంటిమెంట్ సాంగ్. సెంటిమెంట్ సాంగ్ ఐటమ్ కదంటే ఫ్యాన్స్ అట్ అవుతుంది. సరే ఏ సాంగ్ చేస్తున్నావు సార్? బాబు గారు ఇది మీది మీ నాన్నగారు సాంగ్, మీ నాన్నగారు మూవీ ఇది బొబ్బుల్ పులి. అందులో వచ్చేసి జననీ జన్మభూమి అనే సాంగ్. మాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు స్టార్ట్ చేయి. ఓకే బాబు గారు, ఓకే రెడీ, కెమెరా యాక్షన్. జన్మభూమి స్వర్గాదపి. ఏమైంది? బాబు గారి సెంటిమెంట్ సాంగ్ అండి. సెంటిమెంట్ సాంగ్ కూడా తొడగొట్టడాలంటే బాబు అదా నీ ప్రాబ్లం. ఏం చెప్పనయ్యా, మొన్న సినిమాలో కొట్టా, అంత ముందు సినిమాలో కొట్టా, నేను ప్రతి సినిమాలో కొడుతున్నామన్నా. సో నాకు ఇది అలవాటైంది. అయినా నేను తొడగొట్టకపోతే ప్రజలకు అందదయ్యా. ఓకేనండి బాబు గారు, మీకు తొడగొట్టే సీన్ ఉంది. ఈ సినిమాలో కూడా మనం తొడగొట్టే సీన్ పెట్టాం. ఉందా? క్లైమాక్స్ లో ఉంది. చాలా బాగుంటది. మీకేం కాదు, అది డైరెక్టర్ గారు మంచి క్రియేటివిటీ చేసి బాగా ఫిక్స్ చేశారు దాన్ని. అది చేద్దాము. ఓకే రెడీ, ఈ సీన్ ఇలా చేద్దాం. ఓకే కెమెరా యాక్షన్. జననీ జన్మభూమి స్వర్గదపి. కట్ కట్. బాబు గారు మీరు ఆ జనని అనే దగ్గర నడుము సరిగా ఓపట్లేదండి. ఏమన్నా నాకే చెప్తున్నావా? నువ్వు నాకే చెప్తున్నావా? 30 years అయ్యా. డైరెక్టర్ మాట్లాడినా? బాబు గారు కోపం వద్దండి మేము. ఓకే ఆ సీన్ నేను అడ్జస్ట్ చేస్తాను. ఓకే నెక్స్ట్ సీన్ వచ్చేసి మంచి మోస్ట్ క్లైమాక్స్ సీన్. ఓకే ఏంటది? చేజింగ్. అదేంటంటే మీరు రాజ్ బిహారీ ట్రైన్లో మీ చెల్లెలు గారిని తీసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు సుమోలో వెళ్ళి చేజ్ చేయాలి. సుమో ఏంటయ్యా, నేను రన్ చేసుకుంటూ చేస్తా. బాబు గారు మీరు థ్రెడ్ మిల్ అనేది పెరగట్లేరు. బాబు గారు అడిగేదండి ఫ్యాన్స్ అట్ అవుతుంది డైరెక్ట్గా
రన్నింగ్ చేసింగ్ అంటే లేదు నేను చేస్తా ఇదే కొత్తది. నేను ఇలాగనే చేస్తా ఓకే ఓకే బాబు గారు ఓకే మీరు కోపం అవుతుంది మీరు రిలాక్స్ తీసుకోండి నెక్స్ట్ నేను సెట్ చేస్తాను ఓకే విజయ్ గారు టేకులు తీసుకుని ఫిల్మ్ అంతా అయిపోతుందండి నా బడ్జెట్ ఎక్కడికో ఏముందండి ఆఖరి scene మీకు